థ్యాంక్ యూ. ఎస్, ఇందాక నుంచి చాలా చెప్తూ నా అచీవ్మెంట్స్ గురించి చెప్పాను. పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్, రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్, నా ఫ్యామిలీలో ఉండే అందరు బిడ్డలు అందరూ కూడా నా అచీవ్మెంట్. వీళ్ళందరూ చూస్తుంటే ఇది కదా నేను సాధించానని. మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, అన్నయ్య నీకు ఒక మాట అన్నవాడికి గుర్తుందా అని. ఏమన్నానరా, మన ఇంట్లో ఇంతమంది మీరందరూ ఉన్నందుకు, నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు. ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని నువ్వు చెప్పావు. ఈ రోజున చూస్తుంటే తలుచుకుంటే నీ మాట ప్రభావం, నీ మాట మంత్రంగా ఈరోజు పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది 90 ఉన్నావు, 10 మంది దాకా ఉన్నావు అంటే కనుక నీ మాట పవర్. ఎందుకంటే నువ్వు చాలా నిష్కల్మషంగా అంటావు, అనేదో కన్విక్షన్తో అంటావు, అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి దానికి బలం ఎక్కువ అన్నయ్య. మంచి మనసుతో అంటావు, పాజిటివ్తో అంటావు అని కళ్యాణ్ బాబు అంటే అవును కదా అనుకున్నా. తెలియకుండా అదే ఒక పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అంటూ మా గురించి ప్రస్తావించినప్పుడు, భగవంతుడా, ఇది మా గొప్పతనం కాదు, నువ్వు ఈ ప్రజలు, నా అభిమానులు, ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము. అనుకున్నది ఆ రకంగా సాధించగలిగాము అనిపిస్తుంది. అండ్ గతంలో ఎప్పుడు నేను ఏ సభలోనూ ఇంత మనసిప్పి మాట్లాడుకోలేదు. అది మీతోటి నేను మనసిప్పి మాట్లాడుకునేంత ఆప్తుల మధ్య ఈ ఆప్తా సంస్థ సంబంధించి నా గుండెని టచ్ చేశారు. అందుకనే లోపల నుంచి అది తన్నుకొచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులతోటి, నా వాళ్ళతోటి నేను మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ మీరు ఎప్పుడు ఈ ఆప్తా సంస్థ ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉండొచ్చు, రేపొద్దున ఇంకోటి ఉండొచ్చు, ఎవరైనా సరే ఇదే డెడికేషన్ తోటి, ఇదే కన్విక్షన్ తోటి, ఇదే నమ్మకంతో మీరు అంతా ముందు చేయాలి. అండ్ ఇక్కడ ఈ రోజున ఈ అద్భుతమైనటువంటి ఎన్విరాన్మెంట్లో ఈ యొక్క వెన్యూలో మనం చేయగలుగుతామంటే వెనకాల మన ఈ వెన్యూ ఇచ్చినటువంటి మా గోపి చలమశెట్టి అనిల్ అంటారు. గోపి నాకు అత్యంత ఆప్తుడు, నా ఇంటి మనిషి. మేము ప్రతిరోజు కలుసుకుంటూనే ఉంటాం. అతను కూడా మామూలు సాదాసీదా స్థాయి నుంచి ఈ రోజున తనలో ఉండే ఆ ఇంటెలిజెన్స్ అవనివ్వండి, ఆ ఇంటలెక్చువల్ థాట్స్ అవనివ్వండి, ఆయన చెప్పాలంటే సైన్స్ చదువుకొని సైంటిస్ట్ ఆయన. ఈ రోజున మన దేశం గర్వించే విధంగా గ్రీన్ ఎనర్జీలో ఆయన పాయినీర్ అయ్యాడు, నిష్ణాతుడయ్యాడు, హైట్స్కి వెళ్ళాడు. ఇప్పుడు ప్రపంచపరంగా కూడా మనందరం గర్వించే స్థాయికి తను వెళ్ళాడు. ఈ రోజున ఈ హైటెక్ సిటీ తనదే. మన అందరి కోసంగా ఈ వెన్యూ ఏర్పాటు చేసినటువంటి నా మిత్రుడు, నా తమ్ముడు, నేను అనే గోపి, మీరు అనేటువంటి చలమశెట్టి అనిల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అనిల్, నీ ముఖం ఎవరు చూస్తుంటారు, ఉంటే ఇటు వస్తావా నా పక్కకి? గోపి ఎక్కడా వెళ్ళిపోయాడు దొంగ. జస్ట్ వస్తున్నాడు సార్, వస్తున్నారా? యా ప్లీజ్ గోపి కమ్ యా. ఒక బొకే ఉందండి, ఒక బొకే ఉందా? మెగాస్టార్ థ్యాంక్ యూ. గోపి గారు, థ్యాంక్ యూ గోపి. అండ్ వీళ్ళు ఏర్పరచిన ఈ సభకి మీరు చేసినటువంటి ఈ యొక్క సపోర్ట్కి వారందరి తరఫున, ఆప్తా తరఫున, నేను ఆప్తా క్యాటలిస్ట్ తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. More important is I want to, this being a catalyst and an entrepreneurial platform, it is the basic nature what you have to learn.
మనం ఈయన పర్సనాలిటీ నుంచి నేను ఐ థింక్ ఐ పర్సనల్ నో హిమ్